ఆదర్శంగా స్కిల్ వర్సిటీ 100 కోట్ల ఫండ్ ఇస్తామన్న సీఎం. గొప్ప ఆలోచన, అడగ్గానే ఒప్పుకున్నానన్న ఆనంద్ మహీంద్ర. సాగు చేసే రైతులకే రైతు భరోసా సాయం అందిస్తాం. కౌలు రైతులు భూ యజమానుల మధ్య అవగాహన ఉండాలన్న తుమ్మల. వరంగల్ను హెల్త్ హబ్ చేస్తాం. హైదరాబాద్ పోయే పనిలేదన్న దామోదర. గత పాలనలో అవినీతిని కప్పిపుచ్చడానికే మాపై విమర్శలన్న మంత్రులు. కాంగ్రెస్లోనే బీసీలకు గౌరవం, ప్రాధాన్యం ఇస్తానన్న మహేష్ గౌడ్. 10 ఏళ్లు ఏం చేశారు? కులగణనపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్న నేతలు. ఏకలవ్య పాఠశాలల్లో వసతులు బాగుండాలని సంజయ్ ఆదేశం. జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలన్న లక్ష్మణ్. పుట్టలు చెట్లున్న భూములకు మా పాలనలో రైతు బంధు ఇచ్చాం. సాగులో లేకున్నా ఇవ్వాల్సిందే, ఇదే పార్టీ స్టాండ్ అన్న పల్లా. అక్టోబర్ 2 నుంచి 13 రోజుల పాటు దసరా సెలవులు. 15న తిరిగి ప్రారంభమవుతాయన్న అధికారులు. తిరుమల లడ్డూ నాణ్యతపై దర్యాప్తు జరపాలన్న ఏపీ నేతలు. ప్రక్షాళన చేస్తాం. లడ్డూ పాపం వైసీపీని వదలదన్న చంద్రబాబు. కశ్మీర్లో 3 కుటుంబాలు రక్తాన్ని పారించాయి. బీజేపీ రాకుంటే పాక్ ఎజెండా అమలవుతుందన్న మోదీ. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో దళితుల్ని కాపాడాలన్న ఖర్గే, రాహుల్. ఎవరి పాలన మంచిదో ఫలితంలో తేలుతుందన్న ఒమర్ అబ్దుల్లా. డీటెయిల్స్ చూద్దాం. దేశానికి ఆదర్శంగా స్కిల్ వర్సిటీని తీర్చిదిద్దాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వర్సిటీలో పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం కీలకమన్నారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి ప్రభుత్వం తరఫున 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. సెక్రటేరియట్లో వివిధ శాఖలపై కీలక సమీక్ష నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటు రేపు కేబినెట్ భేటీ జరగనుంది. రేషన్ కార్డుల జారీ, కొత్త ROR చట్టం వంటి కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. పారిశ్రామికవేత్తలు ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలన్నారు. సెక్రటేరియట్లో యూనివర్సిటీ బోర్డుతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. ఈ ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన గొప్పదన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర. ముఖ్యమంత్రి మంచి విజన్ ఉన్న నాయకుడన్నారు. వర్సిటీ బోర్డు చైర్మన్గా ఉండాలని కోరగానే తాను ఒప్పుకున్నానని చెప్పారు ఆనంద్ మహీంద్ర. సివిల్ సప్లైపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ, హెల్త్ కార్డుల అంశంపై ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం అంశంపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ వర్సిటీ, స్కిల్ వర్సిటీపై ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఆయన కొనియాడారు. స్పెయిన్ను సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఓ పుస్తకాన్ని బహూకరించారు స్పెయిన్ రాయబారి. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కొత్త ROR చట్టం, రైతులకు పంట సాయంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. వరంగల్ను హెల్త్ హబ్గా మారుస్తామన్నారు మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ సర్కార్ MGM హాస్పిటల్ను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అన్నారు సురేఖ, పొంగులేటి, దామోదర.
ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన దామోదర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నర్సంపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ప్రారంభించారు. వైద్య శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు మంత్రి దామోదర రాజ్ నరసింహ. 4000 ప్రొఫెసర్లే కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లే కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ, ట్యూటర్సే కానీ, సీనియర్ రెసిడెంట్సే కానీ అందరూ ఎక్కడ కూడా భర్తీలు, ఎక్కడ ఖాళీలు ఉండకూడదు, భర్తీలు కావాలి. ప్రజలకు, సామాన్య ప్రజానీకానికి ముఖ్యమైనది ఒక విద్య, వైద్యము. దార్శనికత్వం ఉండాలి కానీ అవకాశవాదం ఉండకూడదు. ఇలా 8 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 400 సీట్ల ఇంటేక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పాలకులు అవగాహన లేకుండా వరంగల్ సెంట్రల్ జైలును కూల్చి జనావాసాల మధ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారన్నారు మంత్రి సురేఖ. హాస్పిటల్ ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఎంజీఎంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి ఏమాత్రం కూడా తావివ్వకుండా మరి ఉన్న సెంట్రల్ జైల్ని గూలగొట్టి మరి జనావాసాల మధ్యలో ఒక హాస్పిటల్ని కట్టారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది చూడండి. ఊరికి దూరంగా ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ ఉన్నప్పుడు రోగులకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు దురుద్దేశంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంజీఎంను నిర్లక్ష్యం చేయడం వలన బీఆర్ఎస్ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోగా కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు నెరవేరుస్తామన్నారు పొంగులేటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందాక అక్క చెప్పిన కొన్ని కార్యక్రమాలతో పాటు విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిరుపేదలకి 10 లక్షల రూపాయల వైద్యం కోసం ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. త్వరలో వరంగల్కు ట్రామా హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొస్తామన్నారు మంత్రులు. బీసీని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించే దమ్ము కేసీఆర్ కుందా అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలను కాంగ్రెస్ అణగదొక్కుతోందని ఫైర్ అయ్యారు. వచ్చే బీసీలను కాంగ్రెస్ ఆదరించింది, బీసీలకు పెద్దపీట వేసింది అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. మహేష్ గౌడ్ కార్యకర్త నుంచి ఎదిగిన నేత అని కొనియాడారు. రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ నేతలు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. 10 ఏళ్లు బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత కేసీఆర్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా ఇవ్వలేదని చెప్పారు. రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆత్మీయ సన్మాన సభ జరిగింది. దమ్ముంటే పార్టీ ప్రెసిడెంట్ గా బీసీని చేయాలని బీఆర్ఎస్ లీడర్లకు సవాల్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేననే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు 10 ఏళ్ళు అధికారుల నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? ఇది జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మాట్లాడుతున్నాను మనం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్త నుంచి ఎదిగిన నేతని, వారసత్వ రాజకీయాల నుంచి రాలేదన్నారు. మహేష్ కుమార్ గౌడ్ డెడికేట్ ను అధిష్టానం గుర్తించింది కాబట్టే రాష్ట్ర పగ్గాలు అప్పగించిందన్నారు మంత్రి సీతక్క. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ అవుతారని చెప్పారు. మహేష్ గౌడ్ కు అండగా ఉంటామన్నారు సీతక్క. వివిధ వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ గాంధీ భవన్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి తనే జవాబుదారీగా ఉంటూ అన్ని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి మహేష్ అన్న గారు భవిష్యత్తులో కూడా
ఈ యొక్క పదవికి మరింత వన్నె తెచ్చే విధంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ స్థాయికి వచ్చినా ఆ పదవులకు తప్పకుండా వన్నె తెస్తారనే విధంగానే ఇంకా మన పనితనాన్ని మెరుగుపరుచుకొని మమ్మల్ని రాణిస్తారు. అవును రాణిగారు, రాణి కృషి చేయడానికి ఏమన్నా ఇంత కృషి? రాజకీయం పోరాటం చేయాలి, గుంజుకోవాలి, అరుచుకోవాలి, కొట్టాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మాలు మన ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టం లేకుండా ఊరికి వస్తే కూడా దాన్ని తృప్తి ఉండదు. ఎప్పుడు కానీ థ్రిల్ కిక్ కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే, రాజకీయంగా కొట్టాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తాను. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. మహేష్ గౌడ్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం పార్టీ సమన్వయంతో పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. నా పూర్తి అభిప్రాయం ఇక్కడ కాదు, వర్కింగ్ కమిటీ చెప్పాను కాబట్టి నాకు అదేం లేదు. ఏదైనా కానీ మన ఐక్యత చాలా అవసరమని, బీసీ ఐక్యత అవసరమని, కులగణనాన్ని కులాల్ని సపరేట్ చేయకండి. మహేష్ కుమార్ గౌడ్ గారు పోయిన 10 సంవత్సరాలు అతి కీలకమైన సమస్యలు ఏవొచ్చినా కూడా దాన్ని సునాయాసంగా పరిష్కారం చేస్తూ పెద్దల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలకు పార్టీ ఇస్తున్న ప్రియారిటీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య గురుకులాలను కేంద్రం మంజూరు చేసిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఏకలవ్య గురుకులాల్లో సరైన వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మరమడ్ల దూమాల ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు బండి సంజయ్. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభ పరిణామమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఏకలవ్య గురుకులాల్లో సరైన వసతులు కల్పించకుంటే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరమండ్ల ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు సంజయ్. విద్యార్థులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య గురుకులాలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఒక్కో స్కూల్లో 480 విద్యార్థులుండేలా కోటా ఇచ్చినట్లు చెప్పారు బండి సంజయ్. మొత్తం దేశవ్యాప్తంగా 728 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేస్తాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్వహణ జరుగుతున్నది. మీద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలను కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్య చదువుకోవాలి. కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభ పరిణామమని తెలిపారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. జమిలీ ఎన్నికలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఒకేసారి అన్ని ఎన్నికలు జరగడం వల్ల ప్రజా సంపద దుర్వినియోగం కాదన్నారు. అభివృద్ధి పనులకు పదే ఎన్నికల కూడా ఆటంకం కలగదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు పలకాలని కోరారు లక్ష్మణ్. జమిలీ ఎన్నికల నిమిత్తము యూనియన్ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేయడం శుభపరిణామం. నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా 1000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడ్ పేరు మీద అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వారు అమలుపరిచిన దాన్నే ఇవాళ ఖర్గే గారు తప్పుపడుతున్నారా, ఎందుకు జంకుతున్నారు? ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకు వచ్చి సమర్థించి ఈ బిల్లును మరి ఆమోదం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. జానీ మాస్టర్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సినీ అవకాశాల పేరుతో యువతులను జానీ మాస్టర్ మోసం చేశాడని రాజాసింగ్ మండిపడ్డారు. దోపిడీ దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ జానీ మాస్టర్ కి ఇవ్వాలన్నారు రాజాసింగ్. జానీ భాషా మాస్టర్ ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి
అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైనల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ నెల 20 నుంచి 24 వరకు స్పెషల్ మెంబర్షిప్ డ్రైవ్ కు బీజేపీ పిలుపు ఇచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. రాష్ట్ర అధ్యక్షుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొనాలని జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు చేయించనున్నట్లు తెలిపారు ప్రకాష్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు దేశం మొత్తం మీద సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా సభ్యత్వ కార్యక్రమం చాలా బాగా సాగుతున్నది. ఇప్పటివరకు 5 లక్షల పైచులకు సభ్యత్వం పూర్తయింది. మా టార్గెట్ 50 లక్షలు. ఈ ఒక వారం 10 రోజులు తప్పకుండా ప్రతి పోలింగ్ బూత్లో 200 మందిని పూర్తి చేయాలి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా పూర్తి సమయాన్ని వాళ్ళు బూతులలో ఇచ్చాలి. ఒక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేది జాతీయ పార్టీ ఆదేశించిన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కార్యాచరణ నిర్ణయించబడింది. బీజేపీ ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ మహిళా మోర్చా లీడర్స్. దానం కామెంట్స్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగుస్తోంది. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్స్ అంతా చేతులెత్తేసిన చోటే సెంచరీతో సత్తా చాటాడు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. 112 బంతుల్లో 10 4లు 2 6లతో 102 పరుగులతో సత్తా చాటాడు. టెస్టులో అశ్విన్కి ఇది 6వ సెంచరీ. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 86 రన్స్తో రాణించాడు. ప్రస్తుతం అశ్విన్, జడేజా క్రీజ్లో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 14 పరుగులకే రోహిత్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, గిల్ త్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది భారత్. ఆ సమయంలో రిషబ్ పంత్తో కలిసి మరో ఓపెనర్ జైస్వాల్ ఆదుకున్నాడు. పంత్ 39 పరుగులు చేసి అవుట్ అవగా 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర జైస్వాల్ వెనుదిరిగాడు. దీంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజ్లోకి వచ్చిన అశ్విన్, జడేజా మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆట ముగించారు. బంగ్లా బౌలర్స్ ఆరంభం నుంచి భారత బ్యాటర్స్ పై ఒత్తిడి తెచ్చారు. లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బౌలింగ్ చేయడంతో రన్స్ చేయడం కష్టంగా మారింది. బంగ్లా బౌలర్స్ లో హసన్ మహమూద్ 4 వికెట్లు తీశాడు. నహీద్, హసన్ మీర్